ఢిల్లీ బయలుదేరారు ఏపీ సీఎం చంద్రబాబు. రాత్రి 7 గంటలకు ఢిల్లీ చేరుకున్నారైనా హోంమంత్రి అమిత్ షాను కలవనున్నట్లుగా తెలుస్తోంది. ఇక రేపు పలువురు కేంద్ర మంత్రులతో కూడా సీఎం భేటీ కానున్నట్లుగా సమాచారం. ఈ భేటీలో ఏపీకి రావాల్సిన నిధులపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఇక రేపు హోంమంత్రి అమిత్ షాని కలవనున్నట్లుగా తెలుస్తుంది సీఎం. అదేవిధంగా రేపు పలువురు కేంద్ర మంత్రులతో కూడా సీఎం భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలో ఏపీకి రావాల్సిన నిధులపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా అయితే సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారాన్ని అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరినట్టుగా తెలుస్తుంది. పర్యటన అప్డేట్స్ ఏంటి? పద్మ, ఈరోజు కొద్దిసేపు క్రితం అంటే 4:10 ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. అయితే ఈ రోజు 6:07 అక్కడ ఆయన దిగిన తర్వాత అక్కడ నుంచి నేరుగా ఏదైతే ఈ రోజు రాత్రికి అమిత్ షాతో భేటీ అవుతారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత ముఖ్యంగా రాష్ట్ర విభజన సమస్యలపై ఆయన ప్రస్తావించనున్నారు. అలాగే రాష్ట్రంలో ఏవైతే ఇప్పుడు విభజన తర్వాత అప్పుడు విభజన సమయంలో కేంద్రం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా కడప ఉక్కు కర్మాగారం, అలాగే విశాఖ రైల్వే జోను తో పాటు ఏదైతే తాజాగా ఆ కేంద్ర మంత్రి ప్రకటించినటువంటి ఒక ప్రైవేటీకరణను రద్దు చేసి కూడా ఆయన తీర్మానం చేశారు. దాన్ని ప్రకటించిన తర్వాత అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాల్సి ఉందని చెప్పారు. దాని మీద కూడా రాబోయేటువంటి ఏవైతే ఈ యొక్క పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయో దాంట్లో వాటిని ఆమోదించేలాగా ప్రతిపాదించాలని చెప్పేసి ఈ రోజు అమిత్ షాతో భేటీలో ఇవన్నీ కూడా చర్చకొచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే కేంద్ర సంబంధించిన ప్రాజెక్టుల పరంగాని అలాగే అమరావతికి సంబంధించినటువంటి నిధులు కూడా ఈ యొక్క బడ్జెట్ లో పెట్టాలంటూ కూడా దాని మీద కూడా చర్చించేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. వీటిని అజెండాగా చేసుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అయితే ఈ రోజు రాత్రికి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత ముఖ్యంగా రాష్ట్రం ఉన్నటువంటి ఇప్పుడు పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులను అలాగే 4 ఏవైతే యొక్క శ్వేతపత్రాలు విడుదల చేశారు, దీనికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయనకు వివరించేందుకు కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఆయనతో భేటీ అయిన తర్వాత ఇవ్వటువంటి పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో ఈ బిల్లులను ఇవి కూడా చేసేలాగా త్వరితగతిన రాష్ట్రానికి నిధులు వచ్చేలాగా చూడాలని కూడా ఆయనకు చెప్పేందుకు ఆయన వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఎస్సీ పత్రాలు కూడా ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అన్ని తీసుకుని ఆయన ఇప్పుడు ప్రజలు ఢిల్లీ బయటకు వెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.